సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. హ్యాపీ సండే. అండ్ ఇప్పుడు మనం పతంగిలు కొనుక్కోవడానికి వెళ్తున్నాం. దొరుకుతలేవు శివనగర్లో పతంగిలు దొరుకుతలేవు. వాళ్ళ ఉంటే షాప్ కింద కామెంట్లో పెట్టండి స్ట్రీట్ నెంబర్ రైట్ పోని దాంట్లో అడుగుపోయి బుక్ స్టాల్ ఉంటాయి. ఫిష్ కట్ అన్న 10 ఇంకా తీసుకో. మాంజా ఉన్నదా అన్న? మోనోగోల్డ్ మాంజా ఉన్నా? వైర్ మాంజా కావాలి మాకు. మోనోగోల్డ్ డైరెక్ట్ కోతే పిక్చర్ పెట్టా. అరే వసి ఆ మాంజా తీసుకో. ఆ పతంగ్ ఇది ఇంకా మాంజా తీసుకోవాలి. ఇయ్యో సార్ మాంజా అయ్యేది గది ఈ సుతిల్ దారం కొత్తది కారా. ఎట్లున్నది మాంజా ఇది? డైరెక్ట్ సుతిల్ దారంనే కొత్తది ఇది మాంజా. ఏలో సబ్స్క్రైబర్స్ 10Kకి గివ్ అవే. చలో సీజన్ స్టార్ట్ అయింది, అయిపోయింది. మెయిన్స్ లేదు, మొడ్డ లేదు, అంతా మొడ్డ ఒడిచిపోయినాయి. బా ఎక్కిద్దాం పా. ఇంకా నో లవ్ లైఫ్ నథింగ్, జస్ట్ ప్రేమ్చంద్ అని పతంగి గుద్ద వాలిపోతుంది. అయిపోయింది. ఇంక ఇది ఎక్కిచ్చి 4 కోసినాక ఏమైంది? ఎక్కలేదా పతంగి? ఇంకా చూసిలు కదా పతంగ అయితే. కన్న కట్టినా కన్న సరిగ్గా కట్టలే. ఇంకో మొత్తం మాంజా గీరిక పోయింది. ఈ నుంచి ఇడిదాకా పతంగి పని అయిపోయింది. వెరీ సాడ్. 10 రూపాయలు కుడిచిపోయినాయి. మనోడు మొత్తం ఎంత వంచినా ఇంకా పతంగి ఎక్కలేదు. మళ్ళీ దారం బెండ తెచ్చి ఇంకో కన్న కట్టి దాన్ని ఎక్కియాలి. అరే అరే ఓ సరే సింగిల్ హ్యాండ్ మరి ఇంకో బెండ పట్టుకోవాల్సిన అవసరం లేదా? కాడే రెండు పోయినాయా? వాళ్ళది పోయింది, మనది పోయింది. ఒకటే పతంగుల్లగా అయిపోయింది. సో గైస్ అండ్ ఫైనల్లీ ఇంకా ఫ్రెండ్ గాని ఇంటికి వచ్చేసిన. లెట్స్ అమ్మా తోడు ఓకేనా. ఏం చేస్తున్నా ఇప్పుడు పైన ఏం చేద్దామంటే చూడండి, పైన ఇక్కడ 0 అయిపోయింది. ఇదేంది? ఇదేంది? ఇంకా 2 months ఉన్నది కదా. ఇంకా 2 months ఉన్నది కదా. వాళ్ళు సరే నువ్వు అంటే చదువుతాను మరి. మా అన్న ఇదేంది చదువుతాను నేను. వాడు చెప్పింగ్ ఏంటిది? నువ్వు చదువుకోవడానికి రీజన్ ఏంటిది? అంటే రేపు ప్రీ ఫైనల్ ఏ కాలేజ్ చెప్పు సార్. ఏ కాలేజ్? అయిపోయింది. ఎట్లుంటది కాలేజ్? 2 నెలలు అయితే నేను కాలేజ్ రేపు ప్రీ ఫైనల్ అని పోతాను. చూస్తున్నారు కదా, వేదాంతు తెలుగులో డైరెక్ట్ మనోడు మ్యాథ్స్ బి వింటాడు. బేబులెట్ లేవురా. ల్యాప్టాప్, ఐప్యాడ్, ఐఫోన్, i7 ఏమంటారు దీన్ని? వచ్చింది సెకండ్ ఇయర్. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద నెక్స్ట్ డే. అండ్ నిన్న డే మొత్తం వేస్ట్ అయిపోయింది. నిన్న సాయంత్రం అంతా డే మొత్తం వేస్ట్ అయింది. అండ్ ఇలా పొద్దున్న లేవంగానే ఇంట్లో టార్చర్. దేనికి? ఇక్కడ కూర్చోను. 1 minute చెప్పు. ఏం కావాలి ఇంకా నీకు? కాలేజీలో ఎంతమంది వస్తారు ఇంటి దాన్ని తెలుసా నీకు? అదంతా అవసరం లేదు. ఏం కావాలి? కాలేజ్ పోవాలి. అవును. అట్లా కాలేజీలు ఎవరు రారు, ఓన్లీ అమ్మాయిలే వస్తారు. అమ్మాయిలు వస్తే ఇప్పటికే కాలేజీలో నాది ఎట్లుంటుందో నీకు తెలుసు. దిష్టి తాకుతాను. నీకా? నీకు దిష్టి తాకుతాందా? ఎట్లున్నాడు ప్రేమ్చంద్? ఎట్లున్నాడు? అవునా? స్టడీకున్న ఏం సంబంధం దానికి? స్టడీకున్న దానికి కాదు నేను అనేది. ఇట్లా గింత మంచిగా ఉంటే దిష్టి తాకుతుంది అంటే నా కాలేజీలో ఓన్లీ అమ్మాయిలే వేస్తారు. ఇట్లా గింత మంచిగా ఉంటే దిష్టి తాకుతుంది అని చెప్తాను నేను. అందుకనే కాలేజ్ పోతలేనంటే నువ్వు కాలేజ్ వాడ. కాలేజ్ టాపరా నువ్వు ఇప్పుడు? ఫస్ట్ ఇయర్ ఎంత కాలేజ్ పోయింది నా ఫస్ట్ ఇయర్ లో. అంటే ఇప్పుడు నీకన్నా ఎక్కువ మార్క్స్ ఎవరు రాలేదు? నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. వాళ్ళకి ప్రపంచం తెలియదు. వాడిని ఇప్పుడు ఈ కాజ్ బుక్ ఇష్యూ పెడితే వాడిని పోచమే దానికి ఎట్లా పోవాలో తెలియదు. గస్వంటి వాళ్ళు ఉంటారు అంతా చదువుకునేటోళ్ళు. మనకి అన్నిటికన్నా ఉండాలి. 10/10 కాదు. నేను ఏమంటానా, లోక జ్ఞానం ఇది కూడా ఇంపార్టెంట్. కాలేజ్ పోతే అదంతా ఉండదు. కాలేజ్ అంతా అది వేస్ట్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో కాలేజ్ పోలే వచ్చినాయి 446 95% వచ్చినాయి. కాలేజ్ పోయినోనికి ఎంత వచ్చినాయి?
ఎంత వచ్చినాయి? హాస్టల్లో పెడతా అంటాను. హాస్టల్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు అనుకున్నావు? ఒకసారి సార్కి ఫోన్ చేసి, వార్డెన్కి ఫోన్ చేసి అడుగు హాస్టల్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు అని. అదంతా అవసరం లేదు. ఉమ్. మన గురించి మనం చూసుకోవాలి. మన్- అరే నేనేమంటా అంటే ఉమ్. హాస్టల్ పోతే కాలేజీ పోతే మార్కులు రావు. ఇంట్లో ఉండి చదువుకి కాలేజ్కి సంబంధం లేదు, గుర్తుంచుకో. ఇంట్లో ఉంటే మనం చదువుకోవాలి. ఇంకా క్లాసులో అర్థం కాదు, జేఈ అంటాడు, మెయిన్స్ అంటాడు, ఎట్లుంటాయి తెలుసు. ఒక్క క్వశ్చన్ చూస్తే మొత్తం అంతా అవుతావు నువ్వు. ఇప్పుడు అందుకనే ఏమంటావు? కాలేజ్ వెళ్ళని అంటావు. కాలేజ్ వెళ్ళను కాదు, ఇంకా కాలేజ్ అయినా ముచ్చట రావద్దు ఇంకా మన కాడ. దాంట్లో అరే అమ్మాయిలు ఉన్నారు మమ్మీ అందరూ అంటే అమ్మాయిలు ఉంటే నీకేమన్నా వాళ్ళు ఏంటి? సార్ నిన్ను తిడతాను ఓకే గదే. follow మరి అందరు ఇటే చేస్తారా? చూస్తాళ్ళు, బోర్డు మీద నిన్న ఎవరు చూస్తలేరు, అందరు ఇటే నన్నే చూస్తాళ్ళు అమ్మాయిలు అందరూ. ఏంటి నువ్వు ప్రేమచంద్ అందంగా ఉన్నాడని ప్రేమచంద్ని చూస్తాను అన్నట్ట? కామెంట్ ఎక్కడ? కామెంట్ చూడు రాదు నువ్వు. ఏది? ఇప్పుడు ఈ వీడియో కింద కామెంట్ ఇవ్వడు ఎట్లున్నాడు ప్రేమచంద్ కామెంట్ అవునా? నువ్వు ఇంత మంచిగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకున్నావు అనుకో, అంతకంటే ఎక్కువ ఫాలోవర్స్ వద్దదే చదువుకొని జాబ్ చేసుకుంటే ఫాలోవర్స్. సో గైస్ అండ్ ఫైనల్లీ ఇంకా మార్నింగ్ జిమ్కి వచ్చేసినా, మళ్ళీ సాయంత్రం ఎటు పోతానో తెలీదు. అండ్ ఇప్పుడు లడ్డు తిన్న తర్వాత జిమ్కి బయలుదేరదాం. వెయిట్. సో ఓకే ఫైనల్లీ లడ్డు కొన్నా. చూస్తున్నారు కదా కాంపిటీషన్, ఇక్కడ పక్కకు లడ్డు అడిదికు ఫ్రూట్ షాప్, అందుకని చదువుకోవద్దురా. చలో ఏం కూడా మీ కదా చెప్పింగా నా గురించి చెప్పు. పెద్ద లంగా శాతగాను పెద్దదవా పంకినాడు అడిగాడు. దానికన్నా ఆపోజిట్ మన జిమ్లో ఎక్కువ వెయిట్లు 200 లేపి లైఫ్ పడాలి. ఎవడన్నా స్కాచ్ కొట్టాలి ఇప్పుడు 180. So 120 kgs into 4 reps 3 sets. సో గైస్ చూసారు కదా వర్కౌట్. స్క్వాట్స్ 120 kgs తోని 4 reps 3 sets కొట్టినా. నా స్క్వాట్స్ మ్యాక్సిమం వచ్చేసరికి 180 kgs కొట్టినా స్క్వాట్స్. డెడ్ లిఫ్ట్ 200 kgs అండ్ బెంచ్ ప్రెస్ 115 kgs. ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు 16 కదా, నెక్స్ట్ మంత్ జనవరి 17th వస్తే 17 పడతాయి. అండ్ ఇంకొక 1 year టైం ఉంది యంగ్స్టర్గా ఉండడానికి. వై బికాస్ I like it ఏజ్ కూడా ఇవన్నీ, ఎందుకంటే I wanna be the youngest fitness influencer and I wanna be the youngest vlogger. Aesthetics and strength రెండింటిని చేజ్ చేస్తున్నా. ఇమాజిన్ 18 yearsలో ఇవన్నీ ఒకవేళ పాసిబుల్ అయితే, అంటే ఇలా మంచి ఎస్థెటిక్ బాడీ ఉండి స్ట్రెంత్ 250 kgs డెడ్ లిఫ్ట్ 140 kgs బెంచ్ ప్రెస్ ఇలా చేసుకుంటూ యూట్యూబ్లో ఒక 100K 200K సబ్స్క్రైబర్స్ ఉండుకుంటూ పాపులారిటీ ఉంటే. సో గైస్ అండ్ జిమ్ అయిపోయింది. ఇప్పుడు ఛాయ్ తాగడానికి వచ్చిన. చలో ఛాయ్ తాగకుండా మీకు ఒక థింగ్ చెప్పాలి రండి, వెరీ ఇంపార్టెంట్. ఓకే ఛాయ్ అయిపోయింది అండ్ మీకు ఒకటి చెప్తా అన్నా కదా, ఇది కాడ పెట్టా. సో గైస్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీడియో నుంచి వచ్చిన కామెంట్స్కి రిప్లై ఇస్తాను. నేను వచ్చేసరికి ఇప్పుడు హోమ్ ప్రిపరేషన్ అంటే నేను నార్మల్గా బుక్ చూసుకొని చదవను, క్లాసెస్ వినుకుంటూ చదువుకుంటా. ఇప్పుడు ఏదైనా మ్యాథ్స్ బి వచ్చేసరికి వేదాంతు తెలుగు, ఫిజిక్స్ కెమిస్ట్రీ వచ్చేసరికి ఇంకా వేరే ఛానల్స్లో, సాంస్క్రిట్ హోమ్ ప్రిపరేషన్ ఇంగ్లీష్ బై నా ఓనే, సాంస్క్రిట్ ఇంగ్లీష్ నా ఓనే, మిగతా అన్ని మ్యాథ్స్ వేదాంతు తెలుగు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంకా వేరే ఉన్నాయి ఛానల్స్లో. పీడిఎఫ్స్ నుంచి ఇలా చదువుకుంటా, హిందీ క్లాసెస్ వింటా, ఫిజిక్స్ అవన్నీ వింటాను. అండ్ వన్ మోర్ థింగ్, మా డాడీకి నిన్న చెప్తున్నారు, ఏంటిది వాళ్ళ రిలేటివ్స్ అనుకుంటా కొందరు, ఎందుకంటే ఇంకా ఇట్లా చెప్తున్నారు 10,000 వచ్చుడుతోనే అయిపోయిందా అది ఇది అని. మా డాడీ ఇప్పుడు నాన్న అడుగుతున్నాడు ఏంటిది, మా డాడీకి నేను ఎట్లా కొనివ్వలేదు కదా, ఏం గిఫ్ట్ ఇవ్వలేదు కదా, అందుకనే మా డాడీ ఇంకా కొంచెం కోపం పెంచుకున్నాడు నా మీద కూడా. ఏంటిది వీడియోలు ఏంటిది బూతులు ఎందుకు మాట్లాడతాను అట్లా అట్లా అని రిలేటివ్స్ చెప్పినందువల్ల. అండ్ నాకు కూడా చాలా కామెంట్స్ వచ్చాయి, బ్రో నిన్ను ఏమన్నారా ఇంట్లో ఇలా బూతులు మాట్లాడితే, నాకు కూడా నీలా కావాలని ఉంది, బట్ మా ఇంట్లో తిడతారు. నన్ను ఎందుకు తిట్టారు బ్రో, మా గుద్ద వాళ్ళు తింటారు మా డాడీ. అంటే నాకు
ఇన్స్ట్రక్షన్స్ చూసారు కదా నా, ఈ రిస్ట్రిక్షన్స్ చూసారు కదా నా. ఈ నైన్ తర్వాత ఊకి రోజు ఏదో ఒక లొల్లు ఉంటూనే ఉంటుంది. అంటే ఇప్పుడు నా వీడియోలు మొత్తం అన్నీ యూట్యూబ్లో ప్లే అవుతాయి ఇంట్లో, ఓకేనా. రిలేటివ్స్ ఎవరైనా నచ్చిల్లనుకో టీవీలో, ఓకేనా, టీవీ ప్లే అవుతాయి. ఆ బూతులు ఏంది అది దాని రిలేటివ్స్ అంటారు. మా డాడీ నన్ను తిడతాడు, వాళ్ళు అనడం వల్లనే నన్ను తిడతారు. మా డాడీ సపరేట్గా మా డాడీకి అంటే అంతగానం పట్టించుకోడు నేను ఏం చేస్తున్నా ఏంటిది అది ఇది అని. ఐ మీన్ స్టడీలో, ఓకేనా, స్టడీలో పట్టించుకుంటాడు. బట్ ఈ కంటెంట్ క్రియేషన్లో అంతగానం వీడు బూతులు మాట్లాడుతున్నాడు అది ఇది ఏం చూడడు. అండ్ వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీరు నిన్ననే మా డాడీకి కమి చెప్పారు, ఇట్లా మా డాడీకి ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు, మీ వాడు ఇట్లా మాట్లాడుతాడు అట్లా మాట్లాడతాను. దాని తర్వాత నెక్స్ట్ వీడియో లేదు కదా మళ్ళీ నేను మాట్లాడేది, ఓకేనా. ఐ హ్యావ్ మెంటల్లీ ఫిక్స్డ్, ఓకేనా. నాకు మొత్తం అంతా ప్లాన్ ఉంది ఏం చేయాలి అని చెప్పేసి. అండ్ యూట్యూబ్ ఎక్కడ దాకా కంటిన్యూ చేయాలి, దీంట్లో ఏమేం చేయాలి, ఇంకెంత దూరం కంటిన్యూ చేయాలి, అవన్నీ నేను ముందే ఫిక్స్ అయిపోయాను. నేను మెంటల్లీ ఫిక్స్ అయిపోయాను ఇంకా నేను యూట్యూబరే అవుదామని. అండ్ సెకండ్ చాయిస్, ఓకేనా, ఇప్పుడు నాది ఆప్షన్ ఏ ఉండాలి, ఆప్షన్ బి ఉండాలి. ఇప్పుడు యూట్యూబ్ ఒకవేళ ఫెయిల్ అయితే సెకండ్ ఆప్షన్ ఏంటిది, ఫెయిల్ అవుతానన్న థాట్ నాకు రాదు బ్రో, ఓకేనా, రావద్దు కూడా. ఒకవేళ మీరు ఒక పర్టికులర్ థింగ్ని అది చేయాలనుకుంటే అదే మైండ్లో ఉండాలి, అంటే చేస్తానన్న నమ్మకం నీకు అంత ఆనం ఉండాలి. అండ్ నాకు సెకండ్ థాట్ ఏం లేదు, యూట్యూబ్ ఫెయిల్ అయితే అది ఇది దాని తర్వాత ఇంకోటి ఉంచుకో అట్లా అని. ఓన్లీ యూట్యూబర్, ఓకేనా. అండ్ మళ్ళీ ఇంకొకటి 10,000తో అయిపోయిందా అంటే 3 months అవుతుంది, ఓకేనా. నా మానిటైజేషన్ మొత్తం అంతా అయిపోయి నేను యూట్యూబ్ ఫీల్డ్లోకి వచ్చి 3 months అవుతుంది. 3 monthsలో కూడా నేను రెగ్యులర్గా వ్లాగ్స్ పెట్టలేదు. 3 monthsలోనే, ఓకేనా. టైం బాకీయే 1 year 2 year 3 year అట్లా ఆగిన తర్వాత అందరి రిలేటివ్స్కి ఒక్కొక్కరికి నోట్లో మొడ్డ పెట్టి లాంచోడు. ఓకే, లెట్స్ మీట్ ఇన్ టుమారోస్ ఎపిసోడ్. టాటా, గుడ్ బై.